గుడ్ మార్నింగ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ ఉదయకాల సమయంలో శుభాలు తెలియజేస్తున్నాను. మీరంతా క్షేమంగా ఉన్నారా? భద్రంగా ఉన్నారు కదా? ఆధ్యాత్మికంగా మీరందరూ కూడా వర్ధిల్లాలని మీకోసం పట్టుదలగా ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాము. క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో మనం ప్రకటించే సత్యం ఒకటే, మీరు ఆత్మలో వర్ధిల్లితే అన్ని విషయాల్లో వర్ధిల్లుతారు. దేవుడు మిమ్మల్ని బలపరిచి తన మహిమ కొరకు వాడుకుంటారు. మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మీ జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టినప్పుడు దేవుడు తన ఆత్మచేత మిమ్మల్ని నింపి తన మహిమ కొరకు మిమ్మల్ని వినియోగించుకుంటారు. ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని బైబిల్ నుంచి మనం ధ్యానం చేస్తున్నాం. ఈ వాగ్దానం ద్వారా మీరు చాలామంది ఆధ్యాత్మికంగా దేవుని పొందుతున్నారు. నేను ఆత్మలో గ్రహిస్తున్నాను. ప్రభు మీ పట్ల చాలా ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నారు. వాటి నెరవేర్పును మీరు చూడాలనేదే దేవుని సేవకులక మాకు అభిలాష, మా ప్రార్థన. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా? బైబిల్ ఉందా మీ దగ్గర? తెరవండి. 37వ కీర్తన 5వ వచనం చదువుకుందాం. Psalm 37 and verse 5. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకునుమో, ఆయన నీ కార్యము నెరవేర్చును. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఆ కార్యం జరగాలంటే ఏం చేయాలి? చాలామంది అడుగుతుంటారు, వెసిలి గారు మాకున్న అవసరత తీర్చబడాలంటే ఏం చేయాలి? మేము ఒకటి అనుకుంటున్నామండి, అది నెరవేర్చబడాలంటే ఏం చేయాలి అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. బైబిల్ ఇస్తున్న సమాధానం, ఆయన నీ కార్యమును నెరవేర్చేవాడు. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో, ఏ కార్యాలు జరగాలని నువ్వు ఆశిస్తున్నావో, ఎలాంటి అద్భుతాలు నీ జీవితంలో జరగాలని కోరుకుంటున్నావో దేవుడు వాటిని నెరవేరుస్తారట. ఎందుకంటే ఆయన శక్తి గలవాడు, ఆయన సకల శక్తి సంపన్నుడు. అబ్రహాంతో దేవుడు మాట్లాడుతున్నారు. నేను సర్వశక్తి గల దేవుడును అనే మాటను ప్రభు ఉపయోగించారు. గాడ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్. ఆయన చేయలేదంటూ ఏది లేదు. ఆయనకు అసాధ్యమనేది అంటూ ఏది ఉండదు. అయ్యో ఇది నా వల్ల కావడం లేదు, నేను చేయలేకపోతున్నాను అని దేవుడు వెనకకు తగ్గి నిలబడేవాడు కాదు. ఆయన శక్తి గలవాడు కాబట్టి ఏదైనా చేయగలడు. అబ్రహాము జీవితంలో దేవుడు ఎన్నో మేళ్ళు చేశారు. 100 ఏండ్ల ప్రాయంలో అబ్రహామును జ్ఞాపకం చేసుకుని తండ్రిగా దేవుడు చేశాడు. చక్కని కుమారుని అనుగ్రహించడం వలన దేవుని ప్రణాళికలు తన ద్వారా నెరవేర్చబడ్డాయి. ఈరోజు చాలామంది వ్యక్తులు నీ జీవితంలో అద్భుతాలు జరగకుండా ఆపివేయడానికి ప్రయత్నం చేస్తారేమో, లేకపోతే వాళ్ళు వీళ్ళు నీ అభివృద్ధిని ఆటంకపరచడానికి ప్రయత్నం చేస్తారేమో. నీవు నీ యొక్క విధానాల్లో ముందుకు సాగిపోతుంటే నిన్ను వెనకకు లాగేయాలని చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారేమో. కానీ ఒక మాట నమ్ము దేవుని బిడ్డ, నీ కార్యాన్ని నెరవేర్చేది దేవుడు. ఆయన నీ జీవితంలో అద్భుతాలు చేసేది ఆయన. మనుషుల ఒపీనియన్లు చూసి కొన్నిసార్లు అధైర్యపడిపోతున్నావేమో. వాళ్ళు ఎలా అనుకుంటున్నారు, ఇలా చేసేద్దాం అనుకుంటున్నారు, నన్ను ఇలా పతనానికి నడిపించేద్దాం అనుకుంటున్నారు, నాకు చాలా భయం వేసేస్తుందండి అని కొన్నిసార్లు బాధపడే అవకాశాలు ఉన్నాయేమో. కానీ అలాంటి పరిస్థితుల్లో నువ్వు దేవుని వైపు చూడాలా. నీ దేవుడు మహిమకు పాత్రుడు కాబట్టి, సముద్రాలని సైతం చీల్చి మార్గాన్ని ఏర్పాటు చేసిన దేవుడు కాబట్టి, ఎరికో గోడలను కూల్చి తన ప్రజలను అఖండ విజయంతో నడిపించిన దేవుడు ఈరోజు నీకు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయన నీ కార్యాన్ని నెరవేరుస్తాడు. అధైర్యపడదు. మన జీవితాల్లో దేవుని కార్యం నెరవేర్చబడాలి అంటే మనం చేయాల్సింది ఏంటంటే, మొట్టమొదటిగా నీ మార్గాన్ని దేవునికి అప్పగించు. రెండవది, నీవు ఆయనను నమ్ముకునుము. ఈ 2 పనులు నువ్వు చేయగలిగితే చాలు. నువ్వు ఎవరైనా సరే, నువ్వు ఏ దేశంలో ఉన్నా, ఏ మతమైనా, ఏ కులమైనా, ఇట్ డజంట్ మ్యాటర్. ప్రభువు నీ నుండి ఆశిస్తుంది 2. ఒకటి, నీ మార్గాన్ని ప్రభువుకు అప్పగించు. నీ చిత్తాన్ని ఆయన చేతిలో పెట్టు. నీ ఇష్టాన్ని ఆయనకి సమర్పించు. లేఖనం అనేక సార్లు ధృవీకరిస్తున్న సత్యం ఇదే. ఎక్నాలెడ్జ్ గాడ్ ఇన్ ఆల్ యువర్ వేస్. నీ ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారానికి ఒప్పుకో, అప్పుడు నీ త్రోవలు సరళం చేయబడతాయని సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో చూస్తున్నాం కదా. ఎస్, ఇంతవరకు నీ మార్గాన్ని నువ్వు దేవునికి అప్పగించలేదేమో. నీ ఇష్టమే, నీవు అనుకున్నదే, నువ్వు ఏదైతే తలస్తున్నావో అవే జరిగిపోవాలి. అవి మంచివైతే పర్లేదు, కానీ చెడ్డ విషయాల్లో అలాంటి పట్టుదల కలిగి ఉండి ఇంతవరకు నీ జీవితాన్ని పాడు చేసుకున్నావేమో. ఈరోజు సబ్మిట్ యువర్ సెల్ఫ్, సరెండర్ యువర్ సెల్ఫ్ టు ఆల్మైటీ గాడ్. నిన్ను సృష్టించిన దేవునికి, నీకోసం ప్రాణం పెట్టిన దేవుని చేతుల్లో, నీకోసం మరణాన్ని జయించి తిరిగి లేచిన మృత్యుంజయుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి నీ జీవితాన్ని అప్పగించు. ఆయన కదా నీ జీవితంలో అద్భుతాలు చేసేది. ఆయన నమ్ముకొనుము. ప్రతి ప్రతికూల వాతావరణంలో సైతం నువ్వు దేవుని యందు మాత్రం నమ్మిక ఉంచాలా. కొన్నిసార్లు బంధువులు యందు నమ్మిక ఉంచావు, నష్టపోయావు. స్నేహితులను బాగా నమ్మావు, అన్ని విషయాల్లో నేను నష్టపరిచేసి వెళ్ళిపోయారు.
వాళ్ళు వెళ్ళి నమ్మి నీకున్నవన్నీ వారి చేతిలో ఉంచి ఉండొచ్చు. వారు నిన్ను మోసం చేసి ఈరోజు నడి రోడ్డు మీద నిన్ను నిలబెట్టేశారు. కానీ దేవుడు అలాంటోడు కాదు. నమ్మిన వారిని ఎప్పుడు మోసం చేయడు ఆయన. నమ్మిన వారిని ఎప్పుడు విడిచిపెట్టడు ఆయన. ఆయన నమ్ముకో, నీ ప్రతి మార్గాన్ని దేవునికి అప్పగించు, ఖచ్చితంగా దేవుని కార్యాలు చూస్తావు. ఈరోజు ఒకవేళ ఇంతవరకు నీ జీవితంలో ఎవరెవరినో నమ్మి నష్టపోయావేమో, ఈ వాగ్దానం వింటున్న నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. తమ్ముడు విను, అన్న విను, అక్క చెల్లి విను. ప్రభువు నిన్ను నిలబెట్టాలని, తన సంకల్పాలు నీ ద్వారా నెరవేర్చబడాలని దేవుడు ఆశిస్తుంటే సంపూర్ణంగా నీ సమర్పించుకోగలవా? బలమైన కార్యాలు చూస్తావు, మహిమాన్వితమైన కార్యాలు ప్రభు నీ జీవితంలో చేస్తాడు. మీ కుటుంబాల్లో అద్భుతాలు జరగాలని మీకోసం ప్రార్థన చేస్తున్నాను. మీ పిల్లల జీవితాల్లో అద్భుతాలు జరగాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా తల్ల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మా యొక్క హృదయ వాంఛను నెరవేరుస్తానని వాగ్దానం చేసిన దేవుడు, నీ కార్యం నెరవేర్చిన నీ వాక్యంలో రాయబడింది ప్రభువా. ఎందుకంటే నువ్వు శక్తిగల దేవుడు. మేము చేయాల్సింది మా మార్గము నీకు అప్పగించి నీ త్రోవల్లో మేము నడవగలిగితే, నిన్ను నమ్ముకోగలిగితే మా జీవితాల్లో మేలు చేస్తానని మాట్లాడిన దేవా నీకు వందనాలు. ఈ వాగ్దానం ఈరోజు మా ప్రియుల జీవితాల్లో స్పష్టంగా నెరవేర్చండి. వారి కార్యములు మీరు నెరవేర్చమని కోరుతున్నాం. సఫలపరచండి నాయన. ఎంతవరకు ఫెయిల్యూర్స్తో ఉన్న వారి జీవితాన్ని నీ కృప ద్వారా ప్రభువా విజయ తీరాలకు చేర్చమని కోరుతున్నాను. అనారోగ్యంతో ఎవరైతే సఫర్ అవుతున్నారో, హాస్పిటల్లో డెత్ బెడ్ మీద ఎంతమంది అయితే ఉన్నారో ప్రభువా లేవనెత్తండి స్వామి. ఆర్థికంగా చితికిపోయిన వారిని ఒక్కసారి లేవనెత్తి వారి జీవితాల్లో వెలుగులు నింపి అనేక మంది దీవెనకరంగా వారు ఉన్నట్లుగా సహాయం చేయండి. ఘనత మహిమ ప్రభావాలు నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.